ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఆదివారం అమావాస్య, దీన్ని భానువార అమావాస్య అంటారు, మౌన అమావాస్య అని కూడా అంటారు. ఇది మనకి 18వ తారీఖు వస్తుంది, అంటే రేపు వస్తుంది. ఈ అమావాస్య ముఖ్యంగా ఎవరికైనా ఆధ్యాత్మికంగాను, తాంత్రికంగా శక్తి కావాలనుకునేవారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదిగా పరిగణింపబడుతుంది. ఈ సమయంలో మనం స్వీకరించవలసిన వనమూలికలు, ఔషధాలకు సంబంధించిన అంటే మనం ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటామో వాటికి సంబంధించిన వనమూలికలు, అలాగే మనకి రక్షణ కలగడానికి రక్షక శక్తులు ఈ వనమూలికల్లో ఉంటాయి. ఇది మన పెద్దలు చెప్పిన మాట. తంత్ర గ్రంథాల్లో కూడా దీని గురించి పూర్తి వివరణ ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను కొంత మీకు, అంటే చాలా వీడియోలు, పాత వీడియోలో కూడా చెప్పాను, ఇంకొంచెం కొత్త విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏ వనమూలిక తీసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది, వనమూలికలు మీకు ఏ రోజు తెచ్చుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు క్లారిటీగా ఈ వీడియో అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనకి ఈ వీడియోలో చాలా తేలికగా చేసుకోగలిగే పరిహారాలు చెప్తాను. ఈ ఆదివారం అమావాస్య రోజు మూలికల్ని సేకరించేటప్పుడు ఆ మొక్కకి నమస్కరించి అనుమతి తీసుకొని సేకరించడం ఖచ్చితంగా పాటించాలి. మీరు నమస్కారం చేసి నీరు పోసి, నాకు నీ చిన్న వేరు తీసుకుంటున్నాను, నీ దగ్గర నుండి నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అని సంకల్పించుకొని ఆ వేరు సేకరించండి. అందులో చాలా ప్రప్రదంగా, అంటే చాలా ముఖ్యమైనది తెల్ల జిల్లేడు చెట్టు. ఇది ఎక్కడ దొరుకుతుంది గురువుగారు? నర్సరీలో దొరుకుతాయి. అడవి ప్రాంతం మామూలుగా బయట ఊర్లలో అయితే బయట ఉంటాయి. వీటిని సేకరించే దగ్గర మాత్రం గుర్తుంచుకోండి, మలమూత్రాదులు, అంటే ఎక్కడైతే మలమూత్రాదులు విసర్జిస్తారో అక్కడ ఉన్న మొక్కలు తీసుకోవద్దు, పనిచేయవు. శ్మశానాల్లో ఉన్న వాటి జోలికి వెళ్ళకండి. అలాగే ముఖ్యంగా మీరు ఎవరైనా సరే, అంటే కొంతమంది ఇంటి దగ్గర బయట పెట్టుకుంటూ ఉంటారు, అలాంటి మొక్కలు కూడా తీసుకోకండి. వారు రక్షణ కోసం పెట్టుకున్నారు, అవి మిమ్మల్ని భక్షించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఏమంటే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది మీ మొక్క అయితే తీసుకోవచ్చు, నర్సరీలో దొరుకుతుంది. చిన్న వేరు మొక్క తెచ్చుకొని ఈరోజు తెచ్చుకొని రేపు పూజ చేసి వేరు సేకరించవచ్చు. ఎలా ఉపయోగించాలి తెల్ల జిల్లేడు? మీరు ఈ వేరు మొక్కను ఒక అంగుళం సైజు మొక్క తెచ్చుకోండి చాలు. అది ఉత్తరం వైపు వేరు అయితే చాలా శ్రేష్టం. ఈ వేరుని తెచ్చి శుభ్రం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టి ధూపము, దీపము, నైవేద్యము సమర్పించి మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు, ధన ఆకర్షణ కలుగుతుంది. ఇది ఉపయోగం. మరి తాంత్రిక రక్షణ ఏంటి? తంత్రపరంగా రక్షణ ఏంటి? దీన్ని ఇంటి సింహద్వారానికి కడితే నరదృష్టి, శత్రుపీడ లాంటివి వదిలిపోతాయి. మీరు ఎవరైనా ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు. రెండవది ఉత్తరేణి. ఇది కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఉపయోగం ఏంటంటే, ఈ ఉత్తరేణిని మనం స్నానం చేస్తున్నప్పుడు తల మీద పోసుకుంటాం కదా, ఆ నీటిలో వేసుకొని కనుక ఉత్తరేణి కనుక స్నానం చేస్తే ఈ అమావాస్య రోజు గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇది మీకు ఎవరు చెప్పరు, ఎందుకంటే గ్రహదోషాలతో బాధపడేవారు ఇలా ఉత్తరేణి మూలికతో ఇళ్ళలో వేసుకొని స్నానం చేస్తే మీకు గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇది ఎక్కడ దొరుకుతుంది గురువుగారు? ఇది కంపలమ్మట దొరుకుతుంది, నర్సరీలో కూడా అమ్మేవారు ఉంటారు. మీరు సరదాగా అలా బయటికి వెళ్ళినా, ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో గట్టెమ్మటి మొత్తం అవే ఉంటాయి. అది మీరు ఆ రోజు తెచ్చుకొని స్నానం చేయండి. ముందు రోజు నమస్కారం చేసుకోండి. ఇప్పుడు తాంత్రిక రక్షణ గురించి చెప్తాను. అమావాస్య రోజున దీన్ని వేరు తెచ్చి ఎర్ర రంగు దారంతో చుట్టి మీ మలదారానికి కట్టుకుంటే మీకు దుష్టశక్తులు దారి చేరు అనేది శాస్త్రం చెప్పే మాట. ఇది ఆదివారం
అమావాస్య రోజు చేయాలి. ఇది మీకు చేతనైతే ప్రయత్నించండి. చేత కాకపోతే వద్దు. మరి ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి గురువుగారు? ఆ ఎర్ర దారాన్ని చుట్టి మీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోండి. మాకు హ్యాండ్ బ్యాగ్ అలవాట్లేదు గురువుగారు. తావీజులు ధరించవచ్చా? నిర్భయంగా ధరించవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మూడవది నల్ల ఉమ్మెత్త. ఉపయోగం ఏంటంటే ఇది శత్రువు నాశనానికి మీకు రక్షణగా ఉపయోగపడుతుంది. తాంత్రిక రక్షణ ఏంటంటే ఈ వేరుని మీరు తావీజులో మామూలుగా మనకు మార్కెట్లో తావీజులు దొరుకుతాయి. తావీజులో పెట్టి ధరిస్తే దిష్టి దోషాల నుండి రక్షణ, అలాగే ప్రయోగ బాధల నుండి రక్షణ కూడా లభిస్తుంది. ఇవి మీరు జనరల్గా చేసుకోగలిగేవి. ఏ మొక్క దగ్గరికి వెళ్ళినా, ఏ మొక్క తెచ్చుకున్నా ముందు రోజే అంటే శనివారం నాడే మీరు నీరు పోసి సంకల్పం చెప్పుకొని రేపు ఉదయాన్నే తీసుకోండి. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది ఎప్పుడు చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సూర్యోదయ సమయంలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఈ గ్రహణం అనేది క్షమించాలి, ఈ అమావాస్య అనేది మనకి అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే సూర్యుడు ఉదయించిన తర్వాత ఉదయించే సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం తాంత్రిక పరిహారాలు అలాగే రక్షణ గురించి నేను మీకు కొన్ని ఉపాయాలు దీనిలో చెప్తాను. మీరు అమావాస్య సమయంలో ఈ చిన్న పరిహారాలు నకారాత్మక శక్తిని తొలగిస్తాయి. మొట్టమొదటిది దిష్టి తీయటం. ఆదివారం అమావాస్య నాడు సాయంత్రం వేళ గుమ్మడికాయ కానీ లేదా నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీసి 4 రోడ్ల కూడలిలో వేయటం వల్ల నరఘోష నుండి రక్షణ లభిస్తుంది. ఇది వేరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. 4 రోడ్లు కలిసే కూడలు ఉంటుంది కదా, అక్కడ చేయాలి. ఎన్ని చేయాలి? ఒక్క నిమ్మకాయతో చేయవచ్చు, ఒక గుమ్మడికాయతో చేయవచ్చు. కట్ చేసి 4 భాగాలుగా కూడా పడేస్తారు నిమ్మకాయనైతే. అలా వదిలేసినా ఇబ్బంది లేదు. అలాగే ధూపం వేయటం. ఇంట్లో గుగ్గిలము, సాంబ్రాణి, వేపాకులు వీటితో కలిపి ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లో గాలిలు కానీ ఉంటే, సూక్ష్మక్రిములు కానీ ఉంటే, అశుభ శక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. మరి మాకు సైనస్ ప్రాబ్లం ఉందండి, మాకు పడదండి అనేవారు కొద్దిగా అంటే కొద్దిగా వేస్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఉప్పు నీటి స్నానం. అమావాస్య రోజు సముద్ర స్నానం కానీ లేదా రాళ్ళు ఉప్పు అంటాం కదా, దొడ్డుప్పు, కళ్ళుప్పు అంటాం. కోస్తా ప్రాంతంలో కళ్ళుప్పు అంటారు, తెలంగాణలో దొడ్డుప్పు అంటారు, రాయలసీమ ప్రాంతంలో రాళ్ళుప్పు అంటారు. మనం ఈ సముద్రపు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల ఒంటిపైన ఉన్న నకారాత్మక ప్రభావం తొలగిపోతుంది. అయితే ఇది ఆడవారైనా మగవారైనా నెలసరి ఉన్నప్పుడు కూడా నిర్భయంగా చేయవచ్చు. ప్రతి అమావాస్యకి ఈ పరిహారం చేసుకోవచ్చు. అందులో ఆదివారం కాబట్టి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఎటువంటి ప్రయోగాలను రక్షణ లభిస్తుందని చెప్తాను. ముఖ్యంగా ఈ ప్రత్యేక సమయం కాబట్టి నరదృష్టి అంటే ఎదుటివారి అసూయ వల్ల కలిగే అడ్డంకులు తొలుగుతాయి. రెండవది, చాలామందికి చాలా బ్లాక్ మ్యాజిక్ అంటారు, చేతబడి, చిల్లంగి. బయట వ్యక్తులు చేసే క్షుద్ర ప్రయోగాల ప్రభావం క్షీణిస్తుంది. మూడవది, పితృదోషాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ బాధపడేది వీటితోనే. ఈ ఆదివారం అమావాస్య నాడు పితృతర్పణాలు వదలడం వల్ల వంశవృద్ధికి సంబంధించిన ఆటంకాలు ఏదైనా ఉన్నా తొలగిపోతాయి. ముఖ్యంగా అన్నిటికంటే చాలా ఈ కాలానికి ఇంపార్టెంట్ అంటే మానసిక ఆందోళన. మీరు తెలియని భయాలతోనూ మీకు పీడకలలు వచ్చే వారికి ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వనమూలికల్ని మీరు ఏదైనా ఔషధంగా సేకరించాలి అనుకున్నప్పుడు ముందు మీరు ఆయుర్వేద వైద్యుల దగ్గర సలహా తీసుకోవడం చాలా అవసరం. అలా కాకుండా సొంత ప్రయత్నంతో యూట్యూబ్లో చెప్పారు కదా అని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాత, కఫ, పిత్త ఈ 3 సంబంధిత వ్యవహారాలలో మన శరీరానికి వాటిని వైద్యుడు పరిశీలించిన తర్వాతే రికమెండ్ చేసిన డోసులోనే వాడుకోవాలి. అలాగే ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం పథ్యం అంటాం, ఏది తినాలో ఏది తినకూడదో ఖచ్చితంగా ఆచరించాలి. అలాగే ఇతరులకు హాని కలగకుండా ఈ పరిహారాలు స్వాతిక పద్ధతిలో చేయడం అనేది
చాలా శ్రేయస్కరం కాబట్టి ఇవి స్వాతిక పద్ధతి సంబంధించిన పరిహారాలు. తంత్రంలో కూడా ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు స్వాతిక పద్ధతి అని అన్నాను కదా, అది ఏంటి అనేది మీకు చెప్తాను. మన ఆధ్యాత్మిక శాస్త్రంలో స్వాతిక పద్ధతి అంటే ఇతరులకి ఎటువంటి హాని తలపెట్టకుండా కేవలం మన ఆత్మరక్షణ కోసం, మనశ్శాంతి కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం దైవబలంతో చేసుకునే పద్ధతి. ఇందులో హింస, క్రూరత్వము, ఇతరులను ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉండవు. ఈ ఆదివారం అమావాస్య నాడు మీరు పాటించగలిగే కొన్ని స్వాతికమైన పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను. అంటే ఇందులో ఇబ్బంది కలగకుండా ఉండేది. అంటే ఇంటి రక్షణ కోసం, అంటే నరదృష్టి తొలగించుకోవడానికి ఏం చేయాలో చెప్తాను. నిమ్మకాయతో పరిహారం చేయాలి. నిమ్మకాయ తీసుకోండి, దాన్ని 4 వైపులా కుంకుమ పొయ్యండి. అంటే తడిపి కూడా పొయ్యవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంటి లోపల నుండి బయట వరకు ప్రతి గదిలో తిప్పి ఇంటి గుమ్మం దగ్గర దాన్ని పగలకొట్టాలి. దానివల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిమ్మకాయ పగలదు గురువు గారు అంటే గట్టిగా కొట్టండి. నిమ్మకాయని గట్టిగా కొట్టండి, అది పగిలిదాకా కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. లేదా పగలలేదనుకోండి, చాకుతో 4 ముక్కలు కోసి దాన్ని డస్ట్బిన్లో పడేయండి బయట. అలాగే రెండోది రాక్ సాల్ట్, అంటే దొడ్డుప్పు, కల్లుప్పు. మీరు ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు వేసి ఇంటి మూలల్లో చిలకరించండి. 4 కార్నర్లు ఉంటాయి కదా, చిలకరించండి. మిగిలిన నీటిని ఇంటి బయట పారబోయండి. ఇంటి బయట పారబోయాలి. ఉప్పు నెగటివ్ వైబ్రేషన్స్ని గ్రహిస్తుంది. ఇప్పుడు ఇది మీరు గృహరక్షణ కోసం ఈ 2 కూడా. ఇప్పుడు వనమూలికలతో స్వాతిక వినియోగం గురించి చెప్తాను. ముఖ్యంగా వేపాకు ధూపం. ఎండిన వేపాకులు తీసుకొని దాంట్లో సాంబ్రాణి, గుగ్గిలాని కలిపి ఈ ధూపం ఇంట్లో వేయండి. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంటిని, మీకు ఎవరైనా అశాంతిగా ఉంటుంది అంటే ఆ అశాంతి తొలగిపోతుంది. ముఖ్యంగా ఇవన్నీ చేయలేని వారు తులసి పూజ చేయండి. అమావాస్య రోజు సాయంత్రం తులసి కోట దగ్గర మీరు నెయ్యితో దీపం వెలిగించండి. తర్వాత 11 ప్రదక్షిణ చేయండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇది స్వాతి పరిహారం. అలాగే ఇప్పుడు మూడవది రక్షణ కోసం దైవ ప్రార్థన చేయటం. ఈ ప్రయోగం అంటే మనం ఎన్ని ప్రయోగాలు చేసినా రక్షణ అనేది చాలా అవసరం. తాంత్రిక పద్ధతుల కంటే మంత్రజపం అత్యంత శక్తివంతమైన స్వాతిక మార్గం అనేది పెద్దలు చెప్తారు. అందులో మీరు అమావాస్య రోజు ఆదివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఎటువంటి దుష్టశక్తి అయినా సరే మీ దరిదాపుల్లోకి రాదు. మీకు ఒకవేళ అంటే మాకు ఏమి ప్రయోగాలు చేయలేం గురువుగారు అన్నవారు హనుమాన్ చాలీసా అమావాస్య రోజు చేయండి. అలాగే రెండవది సుదర్శన అష్టకం. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన అంటే ఈ మనం స్వామివారికి ఇష్టమైందని చాలా ఉంటాయి. అందులో సుదర్శన చక్రం కూడా చాలా ఇష్టమైనదిగా చెప్తారు. ఈ చక్రాన్ని స్మరించడం వల్ల శత్రువుల నుండి, ప్రయోగాల నుండి రక్షణ లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే మేము బ్రాహ్మణులం గురువుగారు, మేము ఇలాంటి తంత్రాలు చేయకూడదు, గాయత్రి మంత్రం తీసుకున్నాము అని అనేవారు. మీరు దేవాలయాల్లో మీరు పూజ చేసేవారు, తంత్ర ప్రయోగాలు చేయలేని వారు గాయత్రి మంత్రాన్ని జపం చేయండి. మీ బుద్ధిని ప్రేరేపించి సన్మార్గంలోకి నడిపిస్తుంది. ఇక్కడ దాన ధర్మాలు ఇది చాలా అత్యంత శక్తివంతమైన పరిహారంగా చెప్పవచ్చు. అమావాస్య రోజు, అమావాస్య నాడు చేసే దానం తాంత్రిక ప్రయోగాల ప్రభావాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది. మీరు ఎవరైనా సరే మీ మీద తంత్ర ప్రయోగాలు జరిగాయి అనుమానం ఉన్నవారు ఖచ్చితంగా దానం చేయండి. ఎలా? చాలా కాస్ట్ అండి అంటారు. అలా ఏమీ లేదు, అన్నదానం చేయొచ్చు. పేదవారికి కానీ, లేదంటే మూగజీవాలు అంటే జంతువులకి, ఆవులకి, ఖచ్చితంగా ఆవులకి ఆహారాన్ని పెట్టండి. ఇది అన్నదానంతో సమానం. పేదవారికి, మూగజీవాలకి పెట్టడం. అలాగే నువ్వులు దానం. నలుపు రంగు నువ్వుల్ని దానం చేయడం వల్ల మీ పితృదోషాలు, అలాగే శని దోషాల నుండి బయటపడతారు. ఇది ఎవరైనా చేయవచ్చు. అలాగే స్వాతిక పద్ధతిలో నియమాలు ఏంటంటే, ఇక్కడ మనం ఇంతకుముందు అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు నియమాలు
ముఖ్యంగా శుచి అంటే స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఉతికి ఉన్న బట్టను ధరించాలి. ఈరోజు వేసుకున్న బట్టను మళ్ళీ ధరించకూడదు. అంటే నిన్న వేసిన దాన్ని ధరించకూడదు. సంకల్పం ఏంటంటే నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనే మంచి కోరికతో మాత్రమే పూజ చేయాలి. ఇది స్వాతిక పద్ధతి. అలా కాదు గురువుగారు, మేము మిగతా విధంగా అది అండి, అవేమొద్దు, మీరు ఇలా కోరుకోవాలి. అలాగే ముఖ్యంగా అహింస. ఆదివారం కదా, జంతు బలులు కానీ ఇతరులకు కీడు చేసే పనులు చేయకూడదు. అలాగే ముఖ్యంగా ఈ అమావాస్య మౌన అమావాస్య. అంటే మౌని అమావాస్య అంటే ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు తక్కువగా మాట్లాడి దైవస్మరణ చేస్తే చాలా మంచిది. అలాగే మీరు ఈరోజు మీ గోత్రనామాలతో ప్రత్యేకించి పూజ చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, మీ ఇంట్లో ఉన్న మీ ఇష్టదైవం కానీ లేదంటే మీ దేవాలయంలో కానీ మీరు ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది అమావాస్య అంటే భయపడతారు. అలాగే అమావాస్య రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలప్పుడు 9 నుంచి 12 గంటల మధ్యలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి వస్త్రాన్ని లేదా దర్భచాప వేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద కూర్చొని అమ్మవారి లక్ష్మీ అమ్మవారి అష్టకం కానీ శతనామావళి కానీ నామాన్ని కానీ తామరపోచల మాలతో జపం చేయండి. అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే స్వాతిక పరిహారాల్లో ఇంకొక పరిహారం ఏంటంటే, మీ ఇంట్లో బల్లి కనిపిస్తే అమావాస్య తిథిలో బల్లి మీద పసుపు బియ్యాన్ని మీ కోరిక చెప్పుకొని జల్లండి. లక్ష్మీ స్వరూపంగా బల్లిని చూస్తాం కాబట్టి ఇది కూడా స్వాతిక పరిహారమే. చేసేవారంతా చాలాసార్లు ఈ వీడియోని షేర్ చేశాను. చేసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ మౌని అమావాస్య నుండి జ్యోతిష్య ప్రకారం భారతదేశానికి ప్రపంచానికి రాబోయే ఆపదలు, అలాగే ఎటువంటి సంఘటనలు మనం చూడబోతున్నాము, అందులో గ్రహణాలు కూడా వస్తున్నాయి, మనం ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు చూడబోతున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.